హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా న్యాచురల్ జున్ను పాలతో జున్ను అయితే రెడీ చేయబోతున్నాను. ఇంకా మీరు కూడా వచ్చేస్తే బాగుంటుంది కదా. వచ్చేయండి మరి త్వరగా వచ్చేసేయండి. చూసారుగా మరి జున్ను పాలు న్యాచురల్, మన ఇంట్లో ఇవి జున్ను పాలు అయితే మన ఇంటి న్యాచురల్ జున్ను పాలతో టేస్టీ జున్ను నేను ఎలా తయారు చేస్తానో చూద్దాం. ఇప్పుడు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. న్యాచురల్ జున్ను పాలలో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే ఇంకా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో జున్ను చూద్దాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా దగ్గర ఉన్న వాటితోనైతే నేను చేస్తున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకొని జున్ను పాల గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇవైతే 1 లీటర్ పాలు. అయితే ఈ జున్ను పాలు ప్రిపరేషన్ చేసేటప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టుకోవాలి. ఇక నేనైతే మధ్యలో ఇలా స్పూన్తో కలుపుతాను. ఇలా కలుపుతున్న జున్ను పాలను వేడి చేసుకోవాలి. చాలామంది జున్ను పాలు గ్యాస్ మీద పెట్టాక అస్సలు స్పూన్ పెట్టకుండా అలాగే ఉంచేస్తారు. అలా చేస్తే కొంచెం గడ్డలుగా రావడం జరుగుతుంది జున్ను. అయితే దీంట్లో ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల జున్ను పాలకు మరింత టేస్ట్ వస్తుంది. ఇక నేనైతే షుగర్ కూడా ఇప్పుడే ఒక 5-6 స్పూన్లు అయితే వేసేసాను. ఇలా మధ్యలో కలుపుకుంటూ చిన్నగా గ్యాస్ పెట్టుకొని జున్ను అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల జున్ను అనేది చిన్నగా వస్తుంది. కొంతమంది పెద్ద పీసులు గడ్డలుగా రావాలంటే మాత్రం స్పూన్ పెట్టవద్దు. కానీ నాకు తెలిసి జున్ను పాలు ఇలా చిన్నగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. మనం తినేటప్పుడు కలాకండ్ తిన్నట్లుగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా 5 to 8 మినిట్స్లో జున్ను అనేది పాల నుండి ఇలా సపరేట్ అయింది. ఇలా చిన్నగా ఉంటే కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఇలా చేశాను. జున్ను అయితే ఫైనల్గా అయితే కంప్లీట్ అయింది. ఇక తినడమే లేట్ అనుకోండి. ఇలా బౌల్లో అయితే వేస్తున్నాను. టేస్ట్ చేద్దాం. ఇలా వేడిగా తింటేనే బాగుంటుంది జున్ను. అసలు జున్ను మామూలుగా దొరకదు, దొరికినప్పుడే తినాలి. మరి ఇంత కష్టపడి చేశాను కదా, టేస్ట్ చేయాలి కదా. ఇలా వేడి జున్ను తింటేనే చాలా బాగుంటుంది. సేమ్ నాకైతే కలాకండ్ తిన్నట్టే అనిపించింది అనుకోని, అంత బాగుంది జున్ను కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే మరి బాయ్. అమ్మో లోపల మస్తు ఉబ్బరిస్తుంది, ఎప్పుడు బయటికి వెళ్తానో అనిపిస్తుంది. ఇంకా వేడి తింటున్నా కదా. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.